నమస్తే శ్రీ మాతృ నమః శ్రీ కృష్ణాయ నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. జూలై 16, 2026 నుంచి మనకి మళ్ళా ఆగస్టు 17వ తారీఖు వరకు గురు ఆదిత్య యోగం అనేది ఏర్పడబోతోంది. అయితే ఈ గురు ఆదిత్య యోగం ఏంటి అంటే కనుక అత్యద్భుతమైన 2 గ్రహాలు కలవడం అన్నమాట. అయితే ఇది జూలై 16, 2026 రాత్రి 11:44 సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. మళ్ళా ముగింపు మనకి ఎప్పుడు అంటే 17 ఆగస్టున సూర్యుడు కర్కాటకంలో అంతవరకు ఉంటాడు. కాబట్టి ఈ సమయాన్ని గురు ఆదిత్య యోగం కింద మనము చెప్పుకుంటాం. జ్యోతిష శాస్త్రంలో ఇది ఒక అద్భుతమైన యోగం లాంటిది. అయితే ఈ సమయంలో కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి గురుగ్రహము సూర్యుడితో సంయోగం చెందడం వల్ల విశేషమైన శక్తి, ప్రభావము, యోగాలు అన్ని కలిగేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే మరి ఈ గురు ఆదిత్య యోగము చాలా అరుదైనటువంటిది, అద్భుతమైనటువంటిది, మహిమాన్వితమైనటువంటిది. సకల యోగాలు ఇక్కడి నుంచి మనకి ప్రారంభమవుతాయి. అయితే మరి ఈ గురు ఆదిత్య యోగం మనకి ఎలా ఉంటుంది అంటే దీని దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఒక మనుషులకైనా కాదు, దేశంలో దేశానికి ఆర్థికంగాను, న్యాయపరంగాను, రాజకీయ, వ్యవసాయ, వ్యాపార, ఐటీ, విద్యా రంగాల మీద కూడా ఈ యొక్క ప్రభావము పడేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ గురు ఆదిత్య సంయోగంలో, ఈ యోగంలో జ్యోతిష శాస్త్రంలో మనకి గురువు శాస్త్రము, జ్ఞానము, సంతానము, దైవానుగ్రహము, ధర్మానికి సంబంధించిన కారకుడు. అయితే మరి సూర్యుడు ఏమిస్తాడు? అధికారము, ఆత్మబలము, నాయకత్వ లక్షణాలు, రాజసత్వానికి సూచన. 2 అద్భుతమైన గ్రహాల కలయిక. అయితే ఈ ఇద్దరు ఒకే రాశిలో కలిసినప్పుడు ఆ వ్యక్తికి విపరీతమైనటువంటి రాజయోగము, గౌరవము, పదవులు, ఆర్థికాభివృద్ధి, ఆ వ్యక్తిలో ఆత్మవిశ్వాసము, మంచి నిర్ణయ శక్తులు ఇలాంటివన్నీ కలిగేందుకు అవకాశం ఉంటుందని మనకి జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. అయితే ఈసారి గురువు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అది కూడా బలమైన స్థితిలో ఉండడం మూలంగా ఈ యోగం యొక్క ప్రభావము మరింత బలంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే జ్యోతిష సంప్రదాయ ప్రకారము ఈ వ్యక్తిగతంగా ఎవరైతే జాతకుడు ఉంటాడో ఆ జాతకుడికి ఆ యొక్క దశ, భుక్తి, లగ్నము, ఇతర అంశాల మీద కూడా వీటి యొక్క ప్రభావం అనేది కనబడుతూ ఉంటుంది. అయితే మరి దేశ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే విద్య, పరిశోధన, సాంకేతిక రంగాల్లో పురోగతి కనిపించే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజాహితానికి సరిపడేట్టుగా ప్రజల హితం కోరినటువంటి అంశాల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇంకా రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగము, విద్య, ఆరోగ్యము ఈ అంశాలకు సంబంధించిన వాటికి కొంత ఇబ్బందికరమైన సూచనలు గోచరిస్తున్నాయి. మరి వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వర్షాల మీద ఆధారపడేటటువంటి కొన్ని ప్రాంతాల్లో చక్కని పంటలు పండుతాయి. బంగారంలా ఉండబోతుంది. రైతులకు మంచి ఊతంలాగా ఉంటుంది. అయితే మరి ధార్మిక కార్యక్రమాలు, దేవాలయాల్లో పూజలు, గురు పూజలు, ప్రజలలో భక్తి అనేది కొంచెం ఎక్కువయ్యే సూచనలు కనబడుతున్నాయి. అయితే ఈ యొక్క ప్రభావాలు ఒక కర్కాటక రాశి వారికేనా లేదా అంటే 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, ఈ కన్యారాశి వారికి 11వ భావంలో ఈ గురు ఆదిత్య యోగం అనేది ఏర్పడుతోంది. ఇది లాభాలు, ఆదాయము, కోరికలు నెరవేర్చటము, స్నేహితులు, పెద్దల యొక్క సహాయ సహకారాలు, నెట్వర్క్ కు సంబంధించినటువంటి స్థానము ఈ 11వ స్థానము. అయితే మరి ఈ సమయంలో గురువు లాభాలను విస్తరించే శక్తిని మీకు కలగజేస్తాడు. సూర్యుడు గుర్తింపు, గౌరవము, నాయకత్వము ఈ సంబంధించినటువంటి అంశాలు ఇస్తాడు. మరి ప్రధాన ఫలితాలు ఈ కన్యారాశి వారికి ఏంటంటే ఈ సమయంలో, ఈ కాలంలో ఆదాయ వృద్ధి, కొత్త పరిచయాలు, విజయాలు, దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించేందుకు అనుకూలమైన సమయం. కాబట్టి ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీకు ఈ సమయంలో వస్తాయి. మీ కష్టానికి సంబంధించిన గుర్తింపు కూడా లభించే అవకాశము. అయితే మరి ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగంలో మంచి పురోగతి కనబడుతుంది. ప్రమోషన్ కానీ లేదా జీతం పెరగడం కానీ
ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగే అవకాశం కనబడుతోంది. మీ ప్రతిభను అధికారులు గుర్తించే అవకాశం కనబడుతోంది. కొత్త బాధ్యతలు కూడా మీకు అప్పగించే అవకాశం ఉంది. పెద్ద సంస్థల్లో పనిచేసే వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేయండి. అంటే కొంతమందికి మీరు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి వేరే ప్రాంతానికి కానీ లేదా వేరే ఉద్యోగానికి కానీ వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఐటీ, ప్రైవేట్ రంగము ఈ వీటిలో చూసినట్టయితే సాఫ్ట్వేర్, డేటా అనాలిసిస్, టెక్నికల్ ఈ రంగాలలో ఉన్న వారికి విశేషమైన అద్భుతమైన బంగారం లాంటి అవకాశము అస్సలు వృధా చేసుకోకండి. కొత్త ప్రాజెక్టులు, టీం లీడరు అయ్యేందుకు అంటే కొత్త ప్రాజెక్టులు వస్తాయి, టీం లీడర్ అయ్యేందుకు అవకాశాలు కనబడతాయి. అలా వచ్చినట్టయితే కనుక వెంటనే యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేయండి. విదేశీ క్లయింట్లతో మీకు సంబంధాలు పెరగడంతో పాటు వారితో డీల్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు వహించుకోండి. నెట్వర్కింగ్ ద్వారా చాలా అవకాశాలు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేయండి. మరి వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక ఇది అద్భుతమైన సమయం అని చెప్పొచ్చు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి, విస్తరణకు చేసేందుకు మంచి అవకాశము, పెట్టుబడులు పెట్టేందుకు కూడా చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. కొత్త కస్టమర్లు, కొత్త మార్కెట్లు కూడా మీకు లభించే అవకాశం కనబడుతోంది. భాగస్వామ్య వ్యాపారాలకు ఈ సమయము అద్భుతంగా ఉంది, కానీ భాగస్వామిని ఎంచుకునేటప్పుడు మీరు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. ఎలాంటి పార్ట్నర్ ని తీసుకుంటున్నాము అనేది యోచన చేసి మొహమాటానికి పోకుండా జాగ్రత్తలు తీసుకోండి. విస్తరణకు అంటే ఎక్స్పాన్షన్ చేయడానికి ప్రణాళికలు ఈ సమయంలో వేసుకోవడము లేదా విస్తరణ చేయడము చేసినట్టయితే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కానీ మీరు ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలంటే లాభాల మీద ఆశతో ఎక్కువగా రిస్క్ చేయకండి. అంటే పెట్టుబడులు పెట్టడం కానీ, స్టాక్ తెచ్చుకోవడం కానీ, లేదా వేరే వేరే ప్రాంతాల్లో విస్తరణ చేయడం కానీ ఇలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి. మరి ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు ఆకస్మిక ధనం కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. పాత బాకీలు వసూలయ్యే అవకాశంతో పాటు మీ యొక్క పొదుపును పెంచుకోవడానికి ఇది మంచి సమయము, ఆర్థికంగా స్థిరపడే సమయము అని చక్కగా చెప్పొచ్చు. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఉన్నత విద్యకు సంబంధించినటువంటి అనుకూలమైన కాలము, పోటీ పరీక్షల్లో విజయం కోసము శ్రమించే వాళ్ళకి ఇది మంచి సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. పరిశోధన, గణితము, సాంకేతిక విద్యల్లో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి సక్సెస్ ర్యాంక్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. గురువుల సహాయ సహకారాలు మీకు ఈ సమయంలో అందుబాటులోకి వస్తాయి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక గతంలో ఉన్న వివాదాలు కానీ, విడిపోవడాలు కానీ లేదా గొడవలు కానీ అవన్నీ సమసిపోయి సామరస్యమైన కుటుంబ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. స్నేహితులు, బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు ఈ సమయంలో దేనికైనా అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. పిల్లల విషయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. వివాహము సంబంధాలు చూసినట్టయితే వివాహ ప్రయత్నాలు చేసే వారికి చక్కని ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి నుంచి ప్రారంభించినా లేదా వదిలి వెళ్లి వాళ్ళు కానీ లేదా మాకు వద్దు అని అనుకున్న వాళ్ళు కానీ తిరిగి మళ్ళా వచ్చే అవకాశము గోచరిస్తోంది. మంచి పరిచయాలు కూడా ఏర్పడతాయి. దాంపత్య జీవితంలో సానుకూలమైన మార్పులు అంటే గతంలో ఉన్న గొడవలు తొలగిపోయి సానుకూలమైన మార్పులు గోచరిస్తున్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది చాలా అద్భుతమైన సమయము. కొత్త దంపతులకు పోస్ట్ పోన్ చేసుకోకుండా ఈ సమయాన్ని కనుక మీరు వినియోగించుకున్నట్టయితే చక్కని సంతానం కలిగే అవకాశం ఉంది. ఆస్తి, వాహనాలు చూసినట్టయితే కనుక ఆస్తి కొనుగోలుకి మీరు చేసే ఆలోచనలు కానీ ధనపరంగా లేదంటే ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్నేహితులు లేదా పరిచయాల ద్వారా మీకు ఆస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. కోర్టు వ్యవహారాల్లో గత కొంతకాలంగా నలుగుతున్నటువంటి కేసులు ఏవైనా ఉంటే అవి ఈ సమయంలో తీరి మీ పట్ల తీర్పు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. రైతులకు చూసుకున్నట్టయితే కనుక వ్యవసాయంలో నిర్ణయాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు తీసుకునే నిర్ణయాలలో అంటే ఏ పంట వేయాలి, ఏ పంట వేయకూడదు ఇలాంటి నిర్ణయాలలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి రైతులు. కొత్త పద్ధతులు, మార్కెట్ పరిజ్ఞానం కూడా మీకు ఈ సమయంలో ఉపయోగపడుతుంది. పంటలకు సరైన ధర కోసము మీరు ఒక ప్రణాళిక వేసుకోండి. ఒక స్కెచ్ ప్లాన్ వేసుకున్నట్టయితే కనుక చక్కని మార్కెట్ ధర రావడంతో పాటు మీకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక ప్రజలలో పేరు, గుర్తింపు పెరగడంతో పాటు మీకు ఒక కీలకమైన పదవి కూడా వచ్చేందుకు అవకాశం గోచరిస్తున్నది. పెద్దల పరిచయాలు మీకు ఈ సమయంలో ఉపయోగపడతాయి. సంఘ సేవా కార్యక్రమాలు మీకు అత్యంత పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టేటట్టుగా గోచరిస్తోంది. కళాకారులు, యూట్యూబర్లు, మీడియా రంగంలో పనిచేసే వాళ్లకు ప్రేక్షకుల సంఖ్య పెరుగుతారు అంటే వ్యూవర్స్ ఎక్కువ పెరిగే అవకాశం కనబడుతోంది. కొత్త సహకారాలు, కొత్త అవకాశాలు కూడా మీకు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేయండి. విద్య, జ్ఞానము, విశ్లేషణాత్మకమైనటువంటివి అంటే అడ్వెంచరస్ లాంటి కంటెంట్స్ కి మంచి స్పందన కలిగేటట్టుగా కనబడుతోంది. దానికి సంబంధించిన కంటెంట్లు మీరు ప్రిపేర్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు, ఆదాయము రెండు వస్తాయి. జాగ్రత్తలు ఎక్కడ తీసుకోవాలంటే
విజయం వచ్చింది కదా అని అహంకారం రాకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి. స్నేహితుల విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించండి. నా బెస్టీ, లేదా నా దిల్లు, నా దక్కను ఇట్లాంటివి ఏవో చెప్పకుండా మీ స్నేహితులే కదా అని మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా మీ స్నేహితుల మీద ఒక కన్ను వేసి ఉంచండి. తర్వాత అధిక ఆశలతో ఆర్థిక నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. పర్వాలేదు అనుకుని ఓవర్ కాన్ఫిడెన్స్ తో డబ్బు పరమైన నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. తర్వాత పరిహారాలు, ప్రతి గురువారము పసుపు రంగు వస్త్రాన్ని ధరించి మీరు పూజ చేసుకోండి. ప్రతి ఆదివారము సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోవడము, సూర్య దేవాలయం సందర్శించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. మీకు తోచినంత విద్యార్థులకు పుస్తకాలను దానం చేసే ప్రయత్నం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణ కానీ లేదా గురు స్తోత్రం కానీ చదువుకోవడం కానీ వినడం కానీ చేసినట్టయితే కనుక అద్భుతమైన ఫలితాలు పొందొచ్చు. అయితే మంత్రాలు, ఓం బృహస్పతి నమః అనే మంత్రాన్ని 108 సార్లు, ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని ఆదివారం రోజు 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, పసుపు, బంగారు రంగు. శుభవారాలు గురువారము, ఆదివారము. మరి మీరు ఇవ్వాల్సిన దానాలు శనగలు, పసుపు, పుస్తకాలు, తోచినంత మందికి మీ శక్తి కొద్దీ అన్నదానం చేసుకోండి. ఇవి గోచార రీత్యా చెప్పదగినటువంటి ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.